నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. హోంమంత్రి చర్యలు తీసుకుంటుంది, మా వైఫ్ మీద అరెస్ట్ చేయాలని చూస్తుంది అననే పేరున్నాని మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మా శాలిని, మన వీక్షకులు కూడా. అసలు పేరు నాని గారు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు. కాసేపేమో అక్రమం జరిగింది అంటున్నాడు, నైతిక బాధ్యత వహించాలి అంటున్నాడు, తర్వాత మా మీద కక్ష సాధిస్తున్నారు అంటున్నాడు. ఇప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు చట్టం తన పని తను చేసుకెళ్తుంది అనే విషయం ఆయనకి కూడా తెలుసు. ఆయన ఒక సీనియర్ మంత్రి, ఇప్పుడు రాక నేను శుద్ధపోసనని చెప్తున్నాడు. ఇప్పుడు కూడా జరగలేదని కూడా తేల్చి చెప్పట్లేదు. ఇప్పుడు అందులో నా పాత్ర లేదు, నేను అటువంటి పని చేయలేదు అని చెప్పట్లేదు. ఇంకా పైగా నేను ఒకవేళ కనుక ఇది జరిగితే 24 రూపాయలు పెట్టి కిలో 24 రూపాయల చొప్పున కొని గోడౌన్లో పెట్టలేనా, నేను ఎందుకు వెళ్ళి ఒప్పుకుంటాను అని తప్పు జరిగినట్టు చెబుతున్నాడు. అది ఎవరో మేనేజర్ల మూలానో ఎవరి మూలానో జరిగింది అన్నట్టు చెబుతున్నాడు. కానీ తర్వాత ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళ వ్యక్తిత్వ అన్ననాన్నకి పాల్పడుతున్నారు అని కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, ఆయన భార్య గురించి శాసనసభలో మాట్లాడినప్పుడు ఈ భీష్మ పితామహుడు ఏమయ్యాడు, ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కూడా ఆయన అక్కడ ఉన్నాడు. మరి ఆ రోజు వాళ్ళు మహిళలు కాదా, వాళ్ళు మాతృమూర్తులు కాదా? నీ భార్య ఒక్కటే మాతృమూర్తే? నీ భార్య గురించి అన్నప్పుడు అది కూడా ఒక క్రిమినల్ కేసు ఆమె మీద ఎందుకు వచ్చిందంటే, నువ్వు ఆ గొడవల్లో ఆమె పేరు మీద పెట్టావు. ఒకవేళ కనుక ఆమె పేరు మీద కనుక లేకపోతే నిజానికి ఆమె పేరు తీయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇప్పుడు ఆమె పేరు మీద సాంకేతికంగా ఉన్నప్పుడు కేసు మరి ఆమె మీదే బుక్ చేస్తారు, కానీ నిన్ను ఎందుకు బుక్ చేస్తారు? నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని కూడా చెబుతున్నాడు. ఫలానా రోజు లోపల అవుతుందని. నీ పాత్ర కూడా ఉంటే అది అరెస్ట్ చేస్తారు, వేరే మాట. ముందు ముఖ్యంగా ఆమె పేరు మీద ఉన్నప్పుడుగా డైరెక్ట్గా ప్రత్యక్షంగా ప్రమేయం లేకపోవచ్చు, ఆ చేసింది ఆచరణలో నువ్వే కావచ్చు, కుంభకోణం. కానీ మరి సాంకేతికంగా ఆ గొడవలు ఆమె పేరు మీద ఉన్నాయి కాబట్టి పోలీసులు కేసు బుక్ చేయటం అంటూ జరిగితే పౌర సరఫరాల శాఖ కానీ ఆమె పేరు మీద చేస్తుంది. అందులో నీ పాత్ర కూడా ఉంటే అప్పుడు ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో ఇది నామమాత్రంగా నా పేరుంది, ఈ కుంభకోణానికి భర్త సూత్రధారి అని చెప్తే నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు, అది వేరే మాట. కానీ ఇప్పుడు మహిళల గురించి ఇళ్లలో వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, ఎంతో మనసు బాధ కలుగుతుంది అంటున్నాడు. మరి అంతకుముందు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున? అట్లా కనుక ఆ రోజు శాసనసభలో కనీసం పేరు నాని లాంటి వ్యక్తులు ఎవరన్నా మాట్లాడితే ఇవాళ ఈ 11 సీట్లకి పడిపోయే పరిస్థితి ఉండేది కాదు. ప్రజలందరూ కూడా చూశారు. కనీసం ఒక్కడన్నా, ఇప్పుడు కౌరవ సభలో 100 మందిలో ఆ ద్రౌపది వస్త్రాభరణాన్ని ఒక్క వ్యక్తి అయినా ఖండించాడు వాళ్ళ సోదరుల్లో. మిగిలిన భీష్ముడు, ద్రోణుడు అందరూ కూడా ఎవరు ఖండించలేకపోయారు, ధృతరాష్ట్రుడు కానీ అట్లాగే కనీసం ఇవాళ పేరు నాని ఇవాళ మాట్లాడుతున్న మాట కనుక ఆ రోజు భువనేశ్వర్ గారి మీద కొడాలి నాని, వంశీ, వీళ్ళందరూ, ఇంకా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కనీసం ఇతనన్న విజ్ఞతతో కనుక మాట్లాడి ఉంటే ఇవాళ అసలు వైఎస్ఆర్సీపీకి ఇంత హీనపైన పరిస్థితి రాకపోయేది. ఇవాళ ఆ కుటుంబ సభ్యులు ఎవరేమనలా. బియ్యం కుంభకోణంలో ఆమె జయసుధ, ఆమె పేరు మీద ఈ గోడౌన్లు ఉన్నాయి అన్న విషయం మాత్రం అంటున్నారు. అంతేగాని ఆమె చేసింది అంటలో ఒక రకంగా ఇతను చేశాడు అంటున్నారు, కానీ ఆమెను అంటలేదు. ఎందుకంటే చాలామంది భార్యల పేరు మీద నామమాత్రంగా ఉంటాయి. రిజర్వేషన్లు కూడా మహిళలకి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఒక మున్సిపల్ చైర్మన్ అయ్యింది అనుకోండి, ఆ మున్సిపల్ చైర్మన్ ఏమి అధికారం అనిపించదు, వెనకాల ఉండి నడిపించేది భర్తే. ఎంపీపీ అయినా, జెడ్పీటీసీ అయినా, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ అయినా. అది ఎవరు కూడా జయసుధ గారిని వ్యక్తిగతంగా ఎవరు ఈ కుంభకోణం చేసిన అంటలా ఇతన్ని అంటున్నారు. ఎందుకంటే గొడవలు కట్టించింది నువ్వు, ఆ పేరు ఆమె పేరు ఇట్లా. ఎందుకంటే నువ్వు ప్రజాప్రతినిధిగా ఉంటావు, రేపు మంత్రి అవుతావు, ఇంకేదన్నా అవుతావు, కాబట్టి ఇది అడ్డంకిగా ఉంటుంది అనే ఉద్దేశం మీద భార్య పేరు మీద పెట్టావు. అయినా కూడా నిన్ను అంటున్నారు, కానీ నీ భార్య విషయంలో ఎవరు కూడా దూషణగా మాట్లాడలేదు. జయసుధ గారు చేసింది లేదా బియ్యం అమ్ముకుందా తెచ్చి బయటని చేస్తే నువ్వు చేసి ఉండాలి. ఎందుకంటే ఆమె పేరు ఉన్నంత మాత్రాన ఆమె చేసిందని ఎవరు కూడా అనరు. కాకపోతే సాంకేతికంగా కేసు ఆమె పేరు మీద బుక్ అవ్వచ్చు. ఇప్పుడు తర్వాత ఇవాళ నన్ను అరెస్ట్ చేసేందుకు కంకణం కట్టుకున్నారన్నావు. ప్రతిష్టాత్మకమైన వ్యక్తి నిన్ను అరెస్ట్ చేయాలని ఒక రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకోవటానికి, అందులోనూ ఆయన మంత్రి ఆయన కొల్లు రవీంద్ర గారి మీద పరోక్షంగా చెబుతున్నాడు. ఆయనకి తెలుగుదేశంలో ఉన్న కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారంట, మీ ఊరాడే నిన్ను అరెస్ట్ చేయమని ఎమ్మడబడుతున్నాడు, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయమంటున్నాడు అని. మళ్ళీ కొర్రు రవీంద్రను కూడా నువ్వు మీరు అధికారంలో ఉన్నప్పుడు నిర్దోషి అయినా కూడా అరెస్ట్ చేశారు కదా.
ఆయన ఏమన్నా రేషన్ బియ్యం అమ్ముకున్నాడా, లేకపోతే ఏమైనా కుంభకోణాలకు పాల్పడ్డా? ఏం లేదు. కేవలం ఆయన తెలుగుదేశం అక్కడ పటిష్టపరుస్తున్నాడు, తెలుగుదేశం నాయకుడు అని కూడా అందుకే అరెస్ట్ చేశారు. ఇవాళ మరి ఆయన మీద పడి ఏడుస్తున్నాడు. ఇప్పుడు తను చేసిన తప్పుకి ఆయన మీద పడి ఏడవాల్సిన అవసరం ఏముంది? ఆయన అమ్ముకోమన్నాడా నిన్ను ఈ రేషన్ బియ్యాన్ని? రేషన్ బియ్యంలో ఇప్పుడు ఆయనే కాకుండా ఆయన గతంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బంధువులు కూడా బేతంచెర్లలో రేషన్ బియ్యం బఫర్ స్టాక్స్ నుంచి కూడా కొన్ని వందల టన్నుల బియ్యం మిస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్లో. అయ్యుండొచ్చు. ఇప్పుడు ఇది ఒక పెద్ద కుంభకోణం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము 30 ఏళ్ళు అధికారంలో ఉంటాం కాబట్టి ఈ లెక్కలన్నీ ఎవరు చూస్తారు, వీళ్ళు పౌర సరఫరాల శాఖ వాళ్ళే లోటు ఉన్నా కూడా ఏదో ఒకటి ఎక్కడో ఒక రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసినట్టు లెక్కలు రాసేసి సరి చేసేస్తారు, మనం అమ్ముకోవచ్చు అనుకున్నారు. వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఊహించని తీరులో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. అంటే వాళ్ళు 175కి 175 జగన్మోహన్ రెడ్డి చెప్పినా 165 అన్న వస్తాయి అనుకున్నారు. అంటే ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వానికి ఎన్ని సీట్లు వచ్చినాయో అన్ని సీట్లు వస్తాయని వాళ్ళు అంచనా వేసుకున్నారు. కానీ 11కి పడిపోయేటప్పటికి ఇవాళ ఈ లొసుకులన్నీ బయటకు వస్తున్నాయి. ఈ 3 కాదు, ఇంకా ఎన్నో బయటకు వస్తాయి. ఇంకా కూడా ఇంకా పౌర సరఫరాల శాఖ వాళ్ళు కనుక లెక్కలు తీస్తే గొడవల్లో వెరిఫికేషను, స్టాక్ వెరిఫికేషన్స్ షార్టేజ్ ఉంటాయి. ఇప్పుడు కాకినాడ ఓడరేవు నుంచి వెళ్ళిన వాటిల్లో రేషన్ బియ్యం గతంలో ఏమనుకున్నాం అంటే, మనం వినియోగదారులు ఎవరైతే లబ్ధిదారులు పొంది మళ్ళీ తిరిగి అమ్ముకున్నారనుకున్నాం. కానీ అట్లా కాకుండా కూడా గోదాముల నుంచే టన్నులు లారీలకు లారీలు తరలి వెళ్ళిపోయినాయి కాకినాడ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఈయన ఇంట్లో మహిళల మీద విమర్శిస్తున్నారు, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని బాధపడటం విచిత్రంగా అనిపిస్తుంది. అంటే గతంలో మరి ఇతరుల మీద మాట్లాడినప్పుడు ఆ నొప్పి తెలియలేదా? ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు కంట తడి ఎందుకు పెట్టాడు? ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగి, బాంబు బ్లాస్టులు జరిగి, ల్యాండ్ మైన్స్ జరిగినా కూడా ఆయన ఏం జంకల. కానీ ఎప్పుడైతే కుటుంబ సభ్యుల మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారో, ఎంత ఉక్కు మనిషి అయినా కూడా కళ్ళంటి నీళ్లు పెడతాడు. మరి ఆ రోజు ఆయన బాధపడినప్పుడు ప్రజలందరూ కూడా బాధపడ్డారు. ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారి మీద కంట తడి పెట్టించారు, వీళ్ళు మట్టి కొట్టుకుపోతారని ఆ రోజు శాపం పెట్టారు జనం అందరూ. అదే శాపం వాళ్ళు పనిచేసి ఇవాళ ఆయనకి కూడా తెలిసింది. అంటే ఇంకా వాళ్ళ భార్యని ఇంకా పూర్తి స్థాయిలో బయటికి లాగలా. ఊరికే ఆమె పేరు ఎందుకు పేపర్లోను వీటిలో వస్తుందంటే, ఆమె పేరు మీద గోడౌన్స్ ఉన్నాయి కాబట్టి. అంతేగాని ఇంకా వ్యక్తిత్వ హననానికి కనుక పాల్పడితే ఈయన తట్టుకోలేడు. ఇప్పటికే బేలా పడిపోతున్నాడు. మరి ఆయన ఎంత ఉక్కు మనిషి అయి తట్టుకుని మళ్ళీ నిలబడి ప్రజలతో ఆమోదం పొంది మళ్ళీ ఇవాళ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారే రావాలి, ఇలాంటి రేషన్ బియ్యం అమ్ముకునే సరుకు మాకు అక్కర్లేదు, లేకపోతే లిక్కర్ కుంభకోణాలు చేసేవాళ్ళు, ఇసుక కుంభకోణాలు చేసేవాళ్ళు, ప్రజల మీద పన్నుల భారం వేసేవాళ్ళు, ప్రజల ఆస్తులని, ప్రభుత్వ ఆస్తుల్ని దురాక్రమణలు చేసేవాళ్ళు వద్దని కదా తిరగొట్టింది. ఇప్పుడు ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే, పేరు నాని ఇతరులను అన్నప్పుడు ఎట్లాంటి బాధ ఉంటుందో ఇవాళ తను బయటపడుతున్నాడు. కానీ అది కరెక్ట్ కాదు. ఇతరులు బాధపడ్డప్పుడు కూడా మనం దాన్ని మనకు జరిగినట్టుగా భావించి స్పందిస్తే ప్రజలు మన కూడా హర్షిస్తారు, మన కూడా దేవుడు కూడా దీవిస్తాడు. కానీ ఆ రోజు కళ్ళు మూసుకుపోయినట్టు ధృతరాష్ట్రుడిలా కూర్చుని ఇవాళ తండ్రి రాక వచ్చేటప్పటికి నాకు బాధ కలుగుతుంది, మా భార్యని బయటికి తీసుకొస్తున్నారు, విమర్శిస్తున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారని. మరి నువ్వు ఆ గొడవన్స్ కొడుకు పేరు మీద పెట్టుకోవాల్సింది ఆమె పేరు మీద ఎందుకు పెట్టావు? నీకు తెలుసు కదా ఇలాంటి కుంభకోణాలు జరుగుతాయి ఇందులో అని. అలాంటి పాపం జయసూర్ గారు ఒక మహిళ, నిజమే ఒక గృహిణి, అందరం కూడా గౌరవిద్దాము. మా చెల్లెలు లాంటిది, మనందరికీ కూడా చెల్లెలు లాంటిదే, రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఆమె పేరు ఎందుకు పెట్టావు నువ్వు? కొడుకు పేరు పెట్టుకుంటే పోయేది, ఇంకెవరి పేరు పెడితే పోయేది, ఎవరో బినామీ పేరు. మరి నిజంగా అది ఆ తప్పు చేసింది ఆయనే. ఇట్లాంటి కుంభకోణాలు చేసేటప్పుడు మహిళల పేరు, భార్య పేరు అసలు పెట్టకూడదు. నిజంగా రేపు జైలుకి వెళ్ళాల్సి వస్తే మరి ఆమె వెళ్ళాల్సి వస్తుంది. తప్పు చేసింది భర్త, శిక్ష పడేది భార్య. మరి అది ఆయన విఘ్నతకే మనం వదిలేద్దాం. థ్యాంక్ యూ అమ్మా శాలిని, మన వీక్షకులు.